హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుచి. ఈ వీడియోలో మీకు ఒక వారం బ్యాంకాక్ ట్రిప్ని బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ట్రావెల్కి సంబంధించిన అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ ట్రావెల్ విత్ సుచిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తాను. ఒక వారం పాటు బ్యాంకాక్ ట్రిప్ని బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని మీకు ఈ వీడియో చెప్పబోతున్నానండి. ఈ బడ్జెట్ వచ్చేసి 5500 రూపీస్ నుంచి 9000 రూపీస్ మధ్యలో మనకి వస్తుంది. ఈ ట్రిప్లో ఇండియా నుంచి బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ నుంచి ఇండియాకి అలాగే ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయలేదండి. కేవలం బ్యాంకాక్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం ఈ ట్రిప్లో నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మన సిటీ నుంచి చాలా సిటీకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. చెన్నై నుంచి ఒక రేట్ ఉంటుంది, బెంగళూరు నుంచి ఒక రేట్ ఉంటుంది, కోల్కతా నుంచి ఒక రేట్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి. అందుకనేసి అవి ఇంక్లూడ్ చేయలేదు నేను. కేవలం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన కాడ నుంచి తిరిగి మళ్ళీ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు ఒక వారానికి ఎంత ఖర్చు అవుతుందనే మాత్రం నేను ప్లాన్ చేసి మీకు చెప్తున్నాను. ఇందులో మేజర్గా వచ్చేసి 3 సిటీస్ అండి. ఒకటి బ్యాంకాక్, 2 పటాయా, 3 పూకెత్. మీరు బ్యాంకాక్ అండ్ పటాయా మాత్రం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక 1 వీక్కి మీకు 5500 రూపీస్లో ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా మీరు బ్యాంకాక్, పటాయా అండ్ పూకెత్ ఈ 3 సిటీస్ కూడా చూడటానికి ప్లాన్ చేసుకుంటే 1 వీక్లో మీకు 9000 రూపీస్ అనేది ఈ ట్రిప్కి మీకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే బ్యాంకాక్ నుంచి పూకెత్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రిప్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మీకు ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ అప్రాక్సిమేట్లీ నేను వేసానండి, మినిమం టు మ్యాక్సిమం. అది ఏంటనేది మీకు ఒకసారి చెప్తాను. మీకు ల్యాండ్ అయిన తర్వాత వీసా అండ్ అరైవల్ వచ్చేసి మీకు బ్యాంకాక్లో ఫ్రీ అండి. దానికి ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా వీసా అండ్ అరైవల్ అయితే కనుక వాళ్ళు 2000 థాయ్ బాట్స్ అయితే ఛార్జ్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 4500 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. కాకపోతే మనకు ప్రజెంట్ ఇండియా కంట్రీకి వాళ్ళు వీసా అండ్ అరైవల్ ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మనకు అది ఫ్రీగా వస్తున్నట్టే, ఎలాంటి అమౌంట్ కూడా దానికి పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి మీరు సిమ్ కార్డ్ అక్కడ బై చేయాలండి. మీకు ఇంటర్నెట్ కావాలి, ఫోన్ కాంటాక్ట్ ఉండాలనుకుంటే కనుక సిమ్ కార్డ్ ఒకటి బై చేయండి. నాకు ఫోన్ కాంటాక్ట్ ఇంటర్నెట్ అవసరం లేదంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చు. మీకు 500 రూపీస్ నుంచి 700 రూపీస్ మధ్యలో సిమ్ కార్డ్ అనేది అవైలబిలిటీ ఉంది. మీరు తీసుకునే కంపెనీ అండ్ డేటాను బట్టి మీకు అమౌంట్ అనేది చేంజ్ అవుతుందండి. మీకు 1 వీక్ ప్లాన్ అయితే మీకు 500 నుంచి 700 రూపీస్ మధ్యలో దొరుకుతుంది. అలాగే మీరు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి లేదంటే మీరు దిగే హోటల్కి వెళ్ళటానికి మీకు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అండ్ మీ హోటల్కి టోటల్గా వచ్చేసి మీకు 70 రూపీస్ నుంచి 120 రూపీస్ అమౌంట్లో మీరు ఎయిర్పోర్ట్ నుంచి మీ హోటల్కి రీచ్ అయిపోవచ్చు అండి. అది బస్ ఆర్ మెట్రో ఏది తీసుకున్నా సరే మీరు 70 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో మీరు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మీ హోటల్కి రీచ్ అవ్వడానికి ఖర్చు అవుతుంది. తర్వాత ఈ 1 వీక్ ట్రిప్ కలిపి 6 డేస్ హోటల్ ఖర్చు వచ్చేసి మీకు 1800 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్యలో ఉంటుందండి. బ్యాంకాక్లో 2 డేస్, పటాయాలో 2 డేస్, పూకెట్లో 2 డేస్. టోటల్గా 6 డేస్కి కలిపి మీకు 1800 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది. 5th వన్ వచ్చేప్పటికి మీకు బ్యాంకాక్ రివర్ సైడ్ బోట్ అండి. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ లాగే అక్కడ బోట్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఉంటుంది రివర్ సైడ్. మీరు ఆ రివర్ సైడ్ ఏంటంటే మీరు బోట్ పాస్ అని ఒకటి అవైలబిలిటీ ఉంటుంది. బోట్ పాస్ తీసుకుంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా సరే ఆ బోట్ సర్వీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. అక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ అన్నీ కూడా ఆ బోట్ కవర్ చేస్తుంది. మీరు హోప్ ఆన్ ఆఫ్ బస్ టైప్లో ఆ బోట్ ఎక్కేసి మీరు ఒక ప్లేస్ చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసి ఇంకొక బోట్ ఎక్కి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అలాగా చేంజ్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. ఆ టికెట్ కాస్ట్ వచ్చాడు మీకు 470 రూపీస్ నుంచి 600 రూపీస్ మధ్యలో మీకు అవైలబిలిటీ ఉందండి 1 డే పాస్కి. 1 డే కదండి, ఓన్లీ 12 అవర్స్ పాసు అండ్ 24 అవర్స్ పాసు, అలాగే డిఫరెన్స్ ఉన్నాయి. మీరు తీసుకునే పాస్ని బట్టి ఆ అమౌంట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 600 రూపీస్కి మీకు ఆ టికెట్ దొరుకుతుంది. అలాగే బ్యాంకాక్ నుంచి పటాయా అండ్ పటాయా నుంచి తిరిగి బ్యాంకాక్ రావడానికి మీకు బస్ సర్వీస్ వచ్చేసి 600 రూపీస్ ఛార్జ్ అవుతుందండి. అప్ అండ్ డౌన్ కలిపి మీకు 600 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రైన్కి కనుక జర్నీ చేస్తే 150 రూపీస్లో మీరు అప్ అండ్ డౌన్ జర్నీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ట్రైన్ చాలా చీప్ కాస్ట్ అండి, బస్సు వచ్చేటప్పుడు మీకు కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో మ్యాక్సిమం 600 రూపీస్ బస్కి అయితే ఖర్చు అవుతుంది అప్ అండ్ డౌన్. అలాగే బ్యాంకాక్ నుంచి పూకెత్కి ఫ్లైట్ టికెట్స్ అండి రౌండ్ ట్రిప్ వచ్చేసి 2500 రూపీస్ నుంచి 3000 రూపీస్ మధ్యలో మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు ఒకవేళ బస్సు కానీ ట్రైన్లో కానీ పూకెత్ వెళ్ళాలనుకుంటే కూడా మీకు 2000 రూపీస్ నుంచి 2500 రూపీస్ మధ్యలో టికెట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి రౌండ్ ట్రిప్. సో మీరు బస్ కన్నా మీరు ఫ్లైట్ ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. మీకు జర్నీ అనేది చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఆన్ రోడ్ జర్నీ వచ్చేసి మీకు మ్యాక్సిమం 10 to 12 అవర్స్ టైం పడుతుంది బ్యాంకాక్ నుంచి మీరు పూకెత్కి వెళ్ళాలంటే. ఫ్లైట్ అయితే మీకు మ్యాక్సిమం 1.5 అవర్లో మీరు రీచ్ అయిపోతారు, ఒక 2 అవర్స్ ఎయిర్పోర్ట్ టైం తీసుకున్నా కూడా.
కాబట్టి మీరు ఫ్లైట్ ప్రిఫర్ చేస్తే మీకు బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు 500 రూపీస్ నుంచి 700 రూపీస్ వేరియేషన్ మాత్రమే వస్తుంది, బస్కైనా ఫ్లైట్కైనా సరే. నెక్స్ట్ పూకేత్ నుంచి సిటీకి అండ్ సిటీ నుంచి తిరిగి పూకేత్కి ఎయిర్పోర్ట్కి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అవుతుందండి. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, లిమిటెడ్ బస్ సర్వీసెస్ మాత్రమే ఉంటాయి. మీరు ఫ్లైట్ దిగిన టైంలో లిమిటెడ్ బస్ సర్వీసింగ్కి యాడ్ చేస్తే కనుక మీరు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అండ్ మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్కి మీకు టోటల్గా 600 రూపీస్ అనేది మీకు ఖర్చు అవుతుంది. అలాగే బ్యాంకాక్, పటాయా, పూకెత్ ఈ 3 సిటీస్కి కలిపి లోకల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వచ్చేసి మీకు 1300 రూపీస్ అవుతుందండి 6 డేస్కి. మీరు గ్రాబ్ తీసుకున్నా, మెట్రో తీసుకున్నా, సిటీ బస్ తీసుకున్నా, టుక్ తీసుకున్నా కూడా ఈ 3 సిటీస్ కలిపి మీకు 1300 రూపీస్ అనేది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. టోటల్గా వచ్చేటప్పటికి మీరు ఓన్లీ బ్యాంకాక్ అండ్ పటాయా ట్రిప్ మాత్రం ప్లాన్ చేస్తే 6 డేస్కి మీకు 5500 రూపీస్లో ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుందండి బడ్జెట్లో. అలా కాకుండా మీరు బ్యాంకాక్తో పటాయా అండ్ పూకెత్ కూడా ప్లాన్ చేసుకుంటే మీకు 9000 రూపీస్ అనేది అవుతుంది. మీకు ఆ ఎక్సెస్ అమౌంట్ వచ్చేసి బ్యాంకాక్ నుంచి పూకెత్కి తీసుకునే రౌండ్ ట్రిప్ ఫ్లైట్కి మాత్రమే 3000 రూపీస్ అవుతుంది. అలాగే పూకెత్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మీకు 600 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. ఓన్లీ 3600 రూపీస్ అనేది మీకు ఎక్సెస్ అవుతుంది పూకెత్ ట్రిప్లో. మిగతా అన్నీ కూడా నార్మల్గా అయితే కనుక మీకు 5500 రూపీస్కి ఈ ట్రిప్ అనేది జరుగుతుంది. ఒకసారి మీకు నేను ఈ టికెట్స్ అనే ఈ సర్వీసెస్ ఎలా ఉన్నాయని మీకు నేను చూపిస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తానో ఒకసారి మీకు నేను చూపిస్తాను. మీకు బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ఒకటి డిఎంకే ఎయిర్పోర్ట్, 2 సువర్ణభూమి ఎయిర్పోర్ట్. డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి డాన్మంగ్ ఎయిర్పోర్ట్, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వచ్చి 2 ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే కనుక మీకు డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. మీరు ఎయిర్ ఏషియా కాకుండా వేరే ఎయిర్లైన్స్ ఫ్లైట్ తీసుకుంటే కనుక అవి సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్తాయి. సో డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి మనకి అక్కడ బస్ లైన్స్ అయితే A1, A2, A3, A4 ఈ 4 సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. A1 వచ్చేప్పటికి మీకు మోచిట్ టెర్మినల్కి వెళ్తుంది బస్ టెర్మినల్. A2 వచ్చేప్పటికి మీ విక్టరీ మూమెంట్కి వెళ్తుంది. A3 వచ్చేప్పటికి లుంపిని పార్క్. A4 వచ్చేప్పటికి కోసానా రోడ్. అలాగే మీకు ఇది కాకుండా ట్రైన్ సర్వీస్ కూడా ఉంది, దాని గురించి నేను చెప్తానండి. ఒకవేళ ఎక్కువ మంది టూరిస్టులు అందరూ కూడా ప్రిఫర్ చేసే ప్లేస్ వచ్చేసి కోసానా రోడ్ బ్యాంకాక్లో. ఎందుకంటే నైట్ పబ్స్ కానీ, నైట్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ అన్నీ కూడా ఎక్కువ ఆ రోడ్లోనే ఉంటాయండి. కాబట్టి ఎక్కువ శాతం టూరిస్టులు ప్రిఫర్ చేసే ప్లేస్ కోసానా రోడ్. మీరు కనుక మీ హోటల్ కోసానా రోడ్ తీసుకున్నట్టయితే కనుక మీరు డైరెక్ట్గా A4 బస్ సర్వీస్ తీసుకుంటే కనుక మీరు కోసానా రోడ్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీ హోటల్ వాకబుల్ డిస్టెన్సే ఉండొచ్చు. లేదంటే కనుక గ్రాబ్ బైక్ అయినా పికప్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు వేరే ప్లేస్లో ఎక్కడ తీసుకున్నట్టయితే కనుక మీరు అక్కడ మోచి టెర్మినల్కి వెళ్తారు కనుక మీకు అక్కడ నుంచి లోకల్ మెట్రో ట్రైన్స్ ఉంటాయి, లేదంటే వేరే లోకల్ బస్ సర్వీసెస్ ఉంటాయి. అవి యూజ్ చేసి మీరు తీసుకున్న హోటల్ ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. మీకు ఈ A1, A2 బస్కి వచ్చేటప్పటికి మీకు 30 బట్స్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే A3, A4 బస్కి వచ్చేటప్పటికి వాళ్ళు 50 బట్స్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పిన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను థాయ్ బట్స్ నుంచి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి మీకు చెప్పానండి. ఇప్పుడు నేను అప్రాక్సిమేట్గా మీకు అక్కడ థాయ్ బట్స్లో కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి, బ్యాంకాక్ సిటీ రైల్వే స్టేషన్కి ట్రైన్ సర్వీస్ ఉందండి. మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. మార్నింగ్ 3 AM నుంచి నైట్ 10:30 వరకు. సో ఆర్డినరీ ట్రైన్ వచ్చి మీకు 5 బట్స్కి దొరుకుతుంది. అదే ఎక్స్ప్రెస్ కనుక వేరే ట్రైన్స్ అయితే కనుక మీకు 20 బట్స్ అనే టికెట్ ఉంది. ప్లస్ మీకు బస్ సర్వీస్ వచ్చేటప్పటికి మీకు ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందండి. నైట్ 12 o'clock వరకు మీకు సర్వీస్ అనేది ఉంటుంది. 12 to మళ్ళీ మార్నింగ్ 5:30 వరకు కూడా మీకు సర్వీస్ అనేది అవైలబిలిటీ లేదు. 6 o'clock నుంచి సర్వీసెస్ స్టార్ట్ అవుతాయండి. అదొకటి మాత్రం మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ దిగే వాళ్ళ కోసం అండి. మీరు కనుక సువర్ణభూమి ఎయిర్పోర్ట్ దిగితే కనుక మీరు సిటీకి వెళ్ళడానికి మీకు S1 బస్ సర్వీస్ ఒకటి అవైలబిలిటీ ఉందండి కోసానా రోడ్కి. సో మీరు కోసానా రోడ్ మీ హోటల్ అయితే కనుక మీరు S1 బస్ సర్వీస్ తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు 35 బట్స్ అనేది ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మీరు డిఫరెంట్ ప్లేసెస్లో కనుక హోటల్ బుక్ చేసుకున్నట్టయితే మీకు 555 నెంబర్ నుంచి చాలా నెంబర్స్ ఉన్నాయండి. 549, 550, 551, 552 అలాగే బస్సు నెంబర్స్ చాలా ఉన్నాయి. మీకు ఎయిర్పోర్ట్ టెర్మినల్లోనే బస్ సర్వీస్ దగ్గర మీకు ప్రతి బస్ సర్వీస్ కూడా అక్కడ రికార్డ్ చేసి ఉంటుందండి. ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఏ టైంకి ఉంది అనేది. మీరు వెళ్ళే ప్లేస్ ఏ బస్సు అనేది నెంబర్ చూసుకుని మీరు ఆ బస్సు ఎక్కేస్తే కనుక మీరు ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్ కూడా అవైలబిలిటీ ఉందండి సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో. బస్తో కంపేర్ చేసుకుంటే ఒక 20 బట్స్ ఆ 30 బట్స్ అనేది ఎక్స్ట్రా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అవి చాలా మేజర్ ప్లేసెస్కి కవర్ చేస్తారు వాళ్ళు కూడా. మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెట్రో లైన్ కూడా ఉందండి, BTS సిటీ లైన్ అని చెప్పేసి. ఇది కూడా మీకు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి
సిటీలో ఉన్న అన్ని మేజర్ ప్లేసెస్కి కూడా కనెక్టింగ్ ఉంది. మీరు వెళ్ళే ప్లేస్ ఏంటో చూసుకుని ఆ ప్లేస్కి మీరు టికెట్ తీసుకుంటే కనుక మీరు మెట్రో లైన్లో ఈజీగా చాలా స్పీడ్గా ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా. మీకు అప్రాక్సిమేట్లీగా 45 బట్స్ అనేది ఛార్జ్ చేస్తారండి మెట్రో లైన్కి. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంకాక్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండి. మీరు ఒకవేళ బ్యాంకాక్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మీ హోటల్ కనుక కొంచెం ఒక 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా, లేకపోతే కోసానా రోడ్కి వచ్చేసి అక్కడ నుంచి ఒక 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా మీరు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు. మీకు నావిగేషన్ ఐడియా ఉంటే కనుక మీరు లోకల్ బస్ నెంబర్ ఏదైనా తెలుసుకుని ఆ బస్సులో మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మినిమం టికెట్ వచ్చేసి 2 బట్స్ అలా ఉంటుందండి, చాలా తక్కువ రేటే. అలా కాకుండా మీకు నావిగేషన్ తెలియకపోతే కనుక మీరు గ్రాబ్ బైక్ అని ఉంటుంది, మీరు గ్రాబ్ బైక్ యూజ్ చేయొచ్చు, గ్రాబ్ ట్యాక్సీ యూజ్ చేయొచ్చు, టుక్ యూజ్ చేయొచ్చు, టుక్ ట్యాక్సీ, అలాగే సిటీ బస్ అండ్ బీటీఎస్ మెట్రో. ఈ 6 సర్వీస్లో మీరు ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. మీకు బడ్జెట్లో అవ్వాలంటే కనుక సిటీ బస్, టుక్ ఆర్ గ్రాబ్ బైక్, ఈ 3 అనేది మీకు బడ్జెట్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు బ్యాంకాక్ నుంచి ఏదైనా వేరే అవుటర్ డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటే కనుక మీకు బస్ అండ్ ట్రైన్ టెర్మినల్స్ వచ్చేసి మోచిత్ బస్ టెర్మినల్ ఒకటి ఉంది, సెకండ్ వచ్చేసి ఎకమే బస్ టెర్మినల్. ఈ రెండు బాగా ప్రిఫర్ చేస్తారండి బ్యాంకాక్లో. మీరు ఎక్కడికన్నా కనెక్ట్ అవ్వడానికి ఈ 2 ప్లేసెస్లో నుంచి బస్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. అలాగే బ్యాంకాక్ సిటీ రైల్వే స్టేషన్, మీరు బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళాలన్నా, చాంగమే వెళ్ళాలన్నా, ఇంకా వేరే ఏ డెస్టినేషన్కి వెళ్ళాలన్నా సరే మీకు ఆ స్టేషన్ నుంచి ట్రైన్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. అలాగే ఇంకొకటి వచ్చేసి బ్యాంకాక్ రివర్ బోట్ స్టేషన్ ఆ టికెట్ కౌంటర్ అండి. మీరు బ్యాంకాక్లో రివర్ బోట్ యూజ్ చేయాలనుకుంటే కనుక ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని మీరు ఆ సర్వీస్ అనేది యూజ్ చేయొచ్చు. అవి కూడా మీకు అన్ని మేజర్ ప్లేసెస్లో అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకాక్ టు పటాయా అండ్ పటాయా టు బ్యాంకాక్ బస్ ఆర్ ట్రైన్ సర్వీసెస్ అండి. బ్యాంకాక్ నుంచి పటాయాకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్కి ఒక బస్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ట్రైన్ వచ్చేటప్పటికి మీకు పర్ డే వచ్చేసి 2 or 3 ట్రిప్స్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి బ్యాంకాక్ నుంచి పటాయాకి. అండ్ పటాయా నుంచి బ్యాంకాక్ కూడా అలాగే సేమ్ బస్ అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో మీకు దొరుకుతుంది. ట్రైన్ వచ్చేటప్పటికి ఓన్లీ స్పెసిఫిక్ టైం అండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఆ టైంలో మాత్రం మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు బస్ ఫేర్ వచ్చేటప్పటికి 120 బట్స్ పడుతుందండి ఫర్ 1 వేకి. ట్రైన్ వచ్చేటప్పటికి మీకు 34 బట్స్ పడుతుంది 1 వేకి. మీరు ట్రైన్ అయితే కనుక టోటల్ 70 బట్స్తో రౌండ్ ట్రిప్ చేసేయచ్చు. బస్ అయితే కనుక 240 బట్స్ అనేది అవుతుంది. కొంచెం ట్రైన్తో కంపేర్ బస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ మీకు బస్ అనేది ఏ టైంలో అయినా సరే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ట్రైన్ మాత్రం మీకు అలా అవైలబిలిటీ లేదు. మీకు ఫ్రీ టైం ఉంటే ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే కనుక ట్రైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకాక్ నుంచి పూకెత్కి బడ్జెట్ ఎయిర్లైన్స్ వచ్చినప్పటికీ నోక్ ఎయిర్ ఒకటి, థాయ్ లైన్ ఎయిర్ ఒకటి మనకి మంచి అందుబాటులో ఉందండి. వాళ్ళు పూకెత్కి వచ్చేప్పటికి రౌండ్ ట్రిప్ మనకి 1500 బట్స్కి దొరుకుతుంది. బస్సు ఆ ట్రైన్ మీరు తీసుకున్నా కూడా సేమ్ అదే కాస్ట్ అవుతుందండి. 1500 బట్స్ లోపే మనకి బస్సు ట్రైన్ టికెట్ కూడా దొరుకుతుంది. సో మనం ఫ్లైట్ తీసుకుంటే మనకి జర్నీ టైం కలిసి వస్తుంది, ప్లస్ స్మూత్ జర్నీ అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ డే ఫ్లైట్ దిగిన తర్వాత కూడా మనం ఏదైనా ప్లేసెస్ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు బస్ కానీ ట్రైన్ కానీ తీసుకుంటే కనుక మనకి జర్నీ టైం ఎక్కువ అయిపోవడం వల్ల 10 to 12 అవర్స్ అయిపోవడం వల్ల నెక్స్ట్ డేకి మనం సిక్ అవ్వచ్చు, లేకపోతే టైర్డ్ అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సేమ్ రేట్ ఉంది కాబట్టి ఫ్లైట్ ప్రిఫర్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగే ఒకసారి నేను మీకు ఇప్పుడు ఈ హోటల్ బుకింగ్స్ ఎంత అమౌంట్లో దొరుకుతున్నాయి, అలాగే ఫ్లైట్ ఈ బ్యాంకాక్ నుంచి పూకెత్కి బడ్జెట్ ఫ్లైట్ ఏ రేట్లో ఈ 1500 బట్స్కి రౌండ్ ట్రిప్ దొరుకుతుందా లేదా అది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి నేను అగోడా ఓపెన్ చేస్తున్నానండి. అగోడాలో నేను ఫస్ట్ బ్యాంకాక్ సిటీ చూస్తాను. అప్రాక్సిమేట్గా నేను మార్చ్ చూస్తాను ఎలా ఉన్నాయి మార్చ్లో. ఓకే, మార్చి 6 to 8 2 days సెలెక్ట్ చేస్తున్నానండి. మార్చి 6 నుంచి 8 వరకు 1 person సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత కాస్ట్లో నాకు హోటల్ దొరుకుతుందో ఒకసారి మీకు అప్రాక్సిమేట్గా నేను చూపిస్తాను. ఓకే అండి, నేను బ్యాంకాక్ సిటీలో మార్చిలో డేట్ వచ్చేసి మార్చ్ 6th నుంచి, సారీ నేను ఏప్రిల్ పెట్టాను, మార్చ్ 6th, మార్చ్ 8. ఓకే అండి, బ్యాంకాక్ సిటీ
6th March 2020 నుంచి 8th March 2020 2 డేస్కి అండి 1 పర్సన్కి నేను హోటల్స్ చెక్ చేస్తున్నాను. నాకు 88 రూపీస్ నుంచి హోటల్ అనేది అవైలబిలిటీ ఉందండి బ్యాంకాక్లో. ఇది వచ్చేసి మనకి 201 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి 219 రూపీస్ పడుతుంది. ఇది 229 రూపీస్, 231 రూపీస్. చూసారు కదండి, మ్యాక్సిమం 200 రూపీస్ నుంచి మనకి హోటల్లో రూమ్ అనేది అవైలబిలిటీ ఉంది బ్యాంకాక్ సిటీలో. అలాగే నేను ఒకసారి పటాయా కూడా చూపిస్తాను. పటాయా 8 నుంచి 10th వరకు అండి, 2 డేస్. లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నానండి. లో బడ్జెట్లో ఉన్నాయి ఫస్ట్ నాకు చూపిస్తాయి, నాకు అది ఈజీగా ఉంటుంది యాక్సెస్కి. పటాయా కూడా నాకు 202 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది నాకు వచ్చేకి 202 రూపీస్కి వస్తుంది. ఇది 242 రూపీస్కి వస్తుంది. ఇది 247 రూపీస్. ఇది 281 రూపీస్, 320 రూపీస్, 320 రూపీస్, 328, 358. ఆల్మోస్ట్ నాకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో నాకు పటాయాలో కూడా హోటల్ అనేది అవైలబిలిటీ ఉందండి. సో నేను నెక్స్ట్ పూకెత్ చూస్తాను. డేట్స్ వచ్చేసి 10 నుంచి 12, 10 to 12, 2 days. లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్. ఓకే అండి, నాకు పూకెత్లో కూడా 189 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. ఇక్కడ 189 రూపీస్ నాకు చూపిస్తుంది. నాకు ఆఫర్లో అది 110 రూపీస్కి వస్తుందండి. ఎందుకంటే రెగ్యులర్గా బుక్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇంకా అడిషనల్గా డిస్కౌంట్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ నాకు 110 రూపీస్కి హోటల్ అనేది రావచ్చు. 277 అండి, 284 రూపీస్ ఈ హోటల్ వచ్చేసి. ఈ హోటల్ వచ్చేసి మీకు 291 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి మీకు 300 రూపీస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ 302 రూపీస్ కూడా అవైలబిలిటీ ఉందండి. అలాగే 314 రూపీస్, 315 రూపీస్, 316, 332. అంటే ఆల్మోస్ట్ నాకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో నాకు పూకెత్లో హోటల్ అనేది అవైలబిలిటీ ఉంది. ఆల్మోస్ట్ 3 సిటీస్, బ్యాంకాక్, పటాయా, పూకెత్, ఈ 3 సిటీస్లో కూడా నాకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో హోటల్ అనేది అవైలబిలిటీ ఉందండి ఫర్ 1 డేకి. సో నేను 6 డేస్కి 300 రూపీస్ చెప్పిన చేసుకున్నా కూడా నాకు 1800 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్యలోనే నాకు 6 డేస్కి హోటల్ అనేది అవైలబిలిటీ ఉంది 3 సిటీస్కి కలిపి. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను బ్యాంకాక్ నుంచి పూకెత్కి ఫ్లైట్ టికెట్స్ ఎలా అవైలబిలిటీ ఉంది రీజనబుల్ రేట్లో బడ్జెట్లో అనేది మీకు నేను చూపిస్తాను. నేను ముందుగా నోక్ ఎయిర్లైన్స్ చూస్తానండి, ఎంత బడ్జెట్లో వాళ్ళు ఫ్లైట్ టికెట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేది. ఓకే అండి, ఒకసారి నేను చెక్ చేస్తాను. బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి పూకెత్ హెచ్కేటి అప్రాక్సిమేట్లీ నేను మార్చ్ చూస్తానండి. మార్చ్లో ఓకే, ఓకే అండి. నోకియా వచ్చేప్పటికి నాకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉందండి. వీళ్ళు మ్యాక్సిమం 2000 థాయ్ బాట్స్ దాకా నాకు చూపిస్తున్నారు. అప్పుడు నాకు మ్యాక్సిమం 5000 థాయ్ బాట్స్ అవుతుంది. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది మార్చ్లో. నేను థాయ్ లైన్ ఎయిర్ కూడా చెక్ చేశాను. థాయ్ ఎయిర్లైన్స్ వచ్చేటప్పటికి మనకి మలిండో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేప్పటికి నాకు 755 బట్స్కి టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మార్చ్లో బ్యాంకాక్ నుంచి పూకెత్కి. అలాగే రిటర్న్ వచ్చేసి పూకెత్ నుంచి బ్యాంకాక్ కూడా 755కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. సో నా రౌండ్ ట్రిప్ వచ్చేప్పటికి 1500 బట్స్కి నాకు అవైలబిలిటీ ఉంది. నేను 11th సెలెక్ట్ చేశానండి మార్చి బ్యాంకాక్ నుంచి పూకెత్కి. రిటర్న్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 13th మార్చ్ అని పెట్టాను, 2 డేస్. రిటర్న్ కూడా నాకు సేమ్ ఫెస్టే ఉంది. ఒకసారి నేను ఇంకొక డేట్లో చెక్ చేస్తాను ఫేర్ అయినా డిఫరెంట్ ఉందా, లేదంటే ఆ డేట్లో కూడా సేమ్ అదే ఫేర్ అవైలబిలిటీ ఉందా అనేది. ఓకే అండి, 14th కూడా నాకు 755కి అవైలబిలిటీ ఉంది. 755. ఒకసారి నేను ఇక్కడ 12th కూడా చెక్ చేస్తాను ఏమన్నా డేట్ చేంజ్లో డిఫరెంట్ ఉందని. ఓకే, 12th కూడా నాకు 755 థాయ్ బట్స్కి 1 వే వస్తుంది. రిటర్న్ వే కూడా 755. టోటల్గా 1500 బట్స్కి బ్యాంకాక్ నుంచి పూకెత్కి రౌండ్ ట్రిప్ అనేది అవైలబిలిటీ ఉందండి థాయ్ లైన్ ఎయిర్లో.
నోక్ ఎయిర్లో మాత్రం ఆ టికెట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను థాయ్ ఎయిర్లైన్స్లో నేను టికెట్ అని తీసుకుంటాను. ఓకే అండి, చూసారు కదా బడ్జెట్లో బ్యాంకాక్ 1 వీక్ ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మళ్ళీ మీకు బీస్కొని చెప్తున్నానండి. మీకు ఓన్లీ బ్యాంకాక్ అండ్ పటాయా ట్రిప్ మాత్రం మీరు 1 వీక్ ప్లాన్ చేస్తే కనుక మీకు 5500 రూపీస్లో ట్రిప్ ప్లాన్ అనేది అయిపోతుందండి. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి, అలాగే బ్యాంకాక్, పటాయా అండ్ పుకెత్ 3 ప్లాన్ చేస్తే కనుక మీకు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి 9000 రూపీస్లో ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ట్రిప్లో నేను ఇండియా నుంచి బ్యాంకాక్కి, బ్యాంకాక్ నుంచి ఇండియాకి, అలాగే ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఈ 3 నా ఇంక్లూడ్ చేయలేదండి. ఈ 3టికి మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ టికెట్ ఒకటి, మీరు తినే ఫుడ్, నెక్స్ట్ మీరు ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఎంట్రీ టికెట్స్ ఉంటే కనుక ఆ టికెట్ సంబంధించిన అమౌంట్ మీరు పర్సనల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఇండియా నుంచి బ్యాంకాక్కి, బ్యాంకాక్ నుంచి ఇండియాకి రౌండ్ ట్రిప్ వచ్చేటప్పటికి ఒక్కొక్క సిటీ నుంచి ఒక్కొక్క రేట్ ఉందండి. ప్రజెంట్ మీకు విశాఖపట్నం నుంచి అయితే కనుక ఇంతకుముందు ఎయిర్ ఏషియా ఉండేది కాబట్టి 7000 రూపీస్లో దొరికేది. ఇప్పుడు ఎయిర్ ఏషియా లేకపోవడం వల్ల మోర్ దెన్ 10,000 రూపీస్కి విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ రౌండ్ ట్రిప్ దొరుకుతుంది. చెన్నై నుంచి 12,000 రూపీస్ దాకా రౌండ్ ట్రిప్ ఉందండి. బెంగళూరు నుంచి కూడా అంతే, 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి 12,000 నుంచి 14,000 రూపీస్ మధ్యలో ఈ బ్యాంకాక్ ట్రిప్ టికెట్ అని దొరుకుతుంది రౌండ్ ట్రిప్ది. ఒకసారి నేను మీకు చెన్నై హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి ఎంత కాస్ట్ పడుతుందో ఆ టికెట్ కూడా నేను ఒకసారి మీకు నెట్లో చూపిస్తానండి, ఎంత కాస్ట్ పడుతుంది అనేది. చెన్నై నుంచి బ్యాంకాక్కి రౌండ్ ట్రిప్ వచ్చేసి మార్చ్ మంత్లో నాకు 12,000 రూపీస్కి దొరుకుతుందండి చెన్నై నుంచి బ్యాంకాక్కి. అలాగే నేను వేరే ఇంకో ప్లేస్ నుంచి కూడా చూస్తానండి. బెంగళూరు నుంచి చెక్ చేస్తాను ఒకసారి. బెంగళూరు నన్ను అడిగారు బెంగళూరు నుంచి బ్యాంకాక్ ట్రిప్కి ఎంత బడ్జెట్లో చేసుకోవచ్చు అనేది. వాళ్ళ కోసం నేను ఈ బ్యాంకాక్ కూడా నేను చూపిస్తాను. బ్యాంకాక్ నుంచి బెంగళూరు నుంచి బ్యాంకాక్కి మార్చిలో రౌండ్ ట్రిప్ వచ్చేటప్పటికి 11,000 రూపీస్ మధ్యలో మనకి టికెట్ అనేది అవైలబిలిటీ ఉందండి. 1,000 రూపీస్ అటు ఇటు అవుతుంది బుక్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ మీకు 12,000 రూపీస్లో మీకు బెంగళూరు నుంచి బ్యాంకాక్కి టికెట్ అనేది దొరుకుతుంది. అలాగే చెన్నై నుంచి ఆల్రెడీ మనం చూసాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఒకసారి చెక్ చేస్తాను. హైదరాబాద్ నుంచి కూడా మీకు 13,000 రూపీస్లో మీకు అవైలబిలిటీ ఉందండి బ్యాంకాక్కి. కోల్కతా నుంచి ఒకసారి చెక్ చేస్తాను. మీకు కోల్కతా నుంచి బ్యాంకాక్కి రౌండ్ ట్రిప్ వచ్చేవాడికి మార్చిలో మీకు 9,000 రూపీస్కి అవైలబిలిటీ ఉందండి. విశాఖపట్నం కూడా ఒకసారి నేను చెక్ చేస్తాను. విశాఖపట్నం నుంచి కూడా బ్యాంకాక్కి మార్చ్ మంత్ రౌండ్ ట్రిప్ వచ్చేవాడికి మీకు 12,500 రూపీస్ నుంచి అవైలబిలిటీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1000 పెరగచ్చండి టికెట్ బుక్ చేసే టైంకి. సో ఆల్మోస్ట్ మీకు 13,500 దాకా మీకు అవుతుంది. ఎక్కడి నుంచి అయినా సరే ఒక 1000 అనేది వేరియేషన్ ఉంటుంది మీకు బుకింగ్ టైంకి. కొచ్చి నుంచి కూడా ఒకసారి నేను చెక్ చేస్తాను. మీకు కొచ్చి నుంచి 14,000 దాకా కాస్ట్ ఉందండి. సో ఆల్మోస్ట్ మీరు ఇండియాలో నుంచి బ్యాంకాక్కి ఎక్కడి నుంచి వెళ్ళినా సరే మీకు 10,000 కన్నా అబోవ్నే టికెట్ కాస్ట్ అనేది అవైలబిలిటీ ఉందండి. మీరు బడ్జెట్లో టికెట్ తీసుకోవాలనుకుంటే కనుక ఇండియా నుంచి బ్యాంకాక్కి ఎయిర్ ఏషియా కానీ లేకపోతే వేరే ఎయిర్లైన్స్ కానీ ఆఫర్లు అనేవి ఇస్తూ ఉంటారండి. ఆ ఆఫర్స్ ఇచ్చినప్పుడు మీరు టికెట్ కనుక బుక్ చేసుకుంటే మీకు 7,000 నుంచి 10,000 రూపీస్ మధ్యలోనే మీకు రౌండ్ ట్రిప్ అనేది దొరుకుతుంది. మీరు ఆ టైంలో కనుక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ బ్యాంకాక్ 1 వీక్ ట్రిప్ అనేది మీకు 15,000 to 18,000 రూపీస్ మధ్యలో మీకు కంప్లీట్ అయిపోతుందండి. నేనైతే కనుక 12,500 రూపీస్తో విజయవాడ టు విజయవాడ ఈ బ్యాంకాక్ ట్రిప్ 1 వీక్ని కంప్లీట్ చేశాను. ఆఫర్స్ వచ్చిన టికెట్స్ అన్ని బుక్ చేసుకుని నా ఛానల్ ఎప్పటికప్పుడు ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీరు అవి ఫాలో అయితే కనుక మీరు ఒక తక్కువ బడ్జెట్లోనే ఇండియా నుంచి బ్యాంకాక్ ట్రిప్ని 1 వీక్ పాటు చాలా తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీరు ట్రైన్, బస్ అలాగే ఈ టికెట్ బుకింగ్ సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ట్రైన్ టైమింగ్స్, బస్ టైమింగ్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసుకుని మీరు ఒకసారి బస్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. అలాగే బ్యాంకాక్
వీసా అండ్ అరైవల్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి ఎయిర్పోర్ట్లో అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే బ్యాంకాక్ 1 month స్టిక్కర్ వీసా 30 daysది ఎలా అప్లై చేసుకోవాలి, ఎంబసీలో ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. అలాగే మీరు ఈ బడ్జెట్ హోటల్స్ బుకింగ్ కానీ బడ్జెట్ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కానీ వీడియోస్ కనుక మీరు చూసుండకపోతే నావి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీరు ఆ వీడియోస్ చూడండి. బడ్జెట్లో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు, బడ్జెట్లో హోటల్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా నేను ఇచ్చాను. అలాగే నా ఛానల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.